ఒకడంట కట్టాడంట ఇల్లు, ఎక్కడ ఇసుక పైన కట్టాడంట. ఇసుక పైన కట్టి పునాది లేకుండా ఏదో కట్టాలి కదా, ఆరాటంతో తొందరపాటుతోటి కట్టేస్తాడు, ఏదో మోజుతోటి కట్టేస్తాడు. మనలాగానే చాలామంది మనం కూడా మోజుతోటి కట్టేయాలి, ఇల్లు కట్టేయాలి, పెళ్లి చేసేసుకోవాలని. పునాది ఉండదు, ఎవరిని చూస్తున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, వాళ్ళ గతం ఏంటి, వాళ్ళు ఎలాంటి స్వభావం ఏం తెలియదు. చేసేసుకోవాలని ఆరాటం, చేసేసుకోవాలని ఏదో కంగారుపాటు, పునాది ఉండదు, నో ఫౌండేషన్. అలా ఎట్లుంటుందంటే ఇసుక పైన కట్టిన ఇల్లు అంట, తుఫాను రాగానే, వర్షం రాగానే అంతే, ఇట్స్ అవుట్. కానీ బండ మీద కట్టబడిన ఇల్లు అంటే కొండపైన కట్టబడిన ఇల్లు, పునాది ఉంటుంది, బండ స్ట్రాంగ్, ఇట్ ఇస్ స్ట్రాంగ్. ఆ దానిపైన కట్టబడిన ఇల్లు ఏ తుఫాను వచ్చినా, ఎంత ఎండ వచ్చినా, ఎన్ని వర్షాలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని సునామీస్ వచ్చినా అది కొంచెం కూడా కదల్చబడదంట. అది దేవుడు చెప్పేది, బండ మీద కట్టబడిన ఇల్లు. సో ఆర్ యూ దట్ కైండ్ ఆఫ్ క్రిస్టియన్? ఆ విశ్వాసిగా మీరున్నారా? బండ మీద కట్టబడిన ఇల్లు, నిజంగా ఆరాటం కాదు, ఆర్భాటం కాదు, తొందరపాటు కాదు. దేవా పునాది దయచేయ. పునాదులు పాడైతే నీతిమంతులు ఏం చేయగలుగుతారని వాక్యం తెలియజేస్తుంది. ఇఫ్ ద ఫౌండేషన్స్ ఆర్ లాస్ట్, వాట్ కెన్ రైచస్ డూ అని అంటున్నారు. అంటే నిజంగా పునాది లేకపోతే మనం ఈ జీవితంలో ఏం చేయలేము. వాట్ ఈస్ యువర్ ఫౌండేషన్? పరిశుద్ధత మన ఫౌండేషన్ ఉండాలి, పునాదిగా ఉండాలి. పరిశుద్ధత, పరిశుద్ధ మాటలు, పరిశుద్ధ తలంపులు, పరిశుద్ధ ప్రవర్తన, గ్రీడీ నుండి, ఈ లోకపు ఆశలు, లోకపు డంబాల నుండి విడుదల, ఇవి మన పునాదులుగా ఉండాలి. ఆయన మాటలు విని దాన్ని అంగీకరించి దాన్ని చేసేవారు ఉండాలి. అది మన పునాది, అవి మన పునాది. దేవుడు అడిగేది మీ బంగారం కాదు, మీ డబ్బులు కాదు, మీది ఇది కాదు, అది కాదు. మీ ఆరాధన పునాది, మీ నీతి పునాది, మీ పరిశుద్ధత పునాది, మీ ప్రార్థన పునాది, ఇవన్నీ మన పునాది. దిస్ ఇస్ ద ఫౌండేషన్, ఇది మన పునాది. ఈ పునాది పైన కట్టబడితే అంట ఏ తుఫాను, ఏ శ్రమ, ఏ బాధ, ఏ వేదన, ఎంత భయంకరమైన మాటలు మీ గురించి మాట్లాడిన ఏది కూడా మిమ్మల్ని కదల్చవంట.